ఈ ఆర్జీకర్ హాస్పిటల్ ఘటన, కలకత్తాలోని ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో ఈ సంజయ్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ఈ సంఘటన జరిగిన 6 గంటల్లోనే అతన్ని పట్టుకోగలిగారు. అయితే పట్టుకున్నా కూడా ఇంకా ఏంటంటే ఇతను ఒక్కడే కాదు ఇన్వాల్వ్ అయ్యింది. దీని వెనక ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక మాఫియా ఉంది. ఆ అమ్మాయిని అంత పాశవికంగా దాడి చేయడం, చంపేయడం, ముందుగా చంపి ఆ తర్వాత ఇట్లా చేయడం, ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉండడం వల్ల ఇంత టైం పడుతుంది. సిబిఐ ఇన్వాల్వ్ అవడం కూడా కారణం ఇది. కానీ పోలీసులు, లోకల్ పోలీసులు మాత్రం 6 గంటల్లోనే సంజయ్ రాయ్‌ని చాలా తెలివిగా పట్టుకున్నారు. వాళ్ళ వెర్షన్ ఇది. సిబిఐ కానీ లేకపోతే ఇంకొంతమంది ఆ రాష్ట్రాన్ని కాని వాళ్ళు ఏంటంటే లేదు అతన్ని కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాడంతట వాడు నేనే చేశానని ఉరి తీసుకోండి అని ఎట్లా మాట్లాడతాడు? ఏదో జరిగింది మొత్తానికి. ఈ ఈ కాలేజ్‌లో ఉన్నటువంటి నరరూప రాక్షసుడైన ప్రిన్సిపాల్ ఎవడైతే ఉన్నాడో సందీప్ ఘోష్ వాడి ద్వారానే ఇదంతా జరిగిందనేటువంటి ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆ ఆ వ్యవహారాన్ని డీల్ చేస్తున్నారు. సో ఈ ఈ ఈ ఈ మొత్తం కాన్సెప్ట్ లో వీడిని పట్టుకోవడానికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే ఏదో ఎంత దారుణం చేసిన వాడని ఏదో క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు అంటారు. ఇతను ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం మనం, దండలాగా ఉంటాయి, మెళ్ళ వేసుకుని తిరుగుతాం. దాన్ని ఒకటి మర్చిపోయాడు అక్కడ. పోలీసులు దాన్ని తీసుకుని చెక్ చేస్తున్నప్పుడు సీసీటీవీ కెమెరాలో, లోపల సీసీటీవీ కెమెరా లేదు కదా, ఆ కాలేజ్ సరౌండింగ్స్ లో ఉన్న కెమెరాలో 40 నిమిషాల ముందు అదే బ్లూటూత్, బ్లూ కలర్ ఏదో బ్లూటూత్ అది దాంతో వెళ్ళాడు. 40 నిమిషాల తర్వాత అది లేకుండా వాడు వచ్చేసాడు బయటికి. సో అన్ని చెరిపేశాడు, అక్కడ ఉన్న గుర్తులు చెరిపేశాడు, ఫింగర్ ప్రింట్స్ చెరిపేశాడు, ఇంకోటి చెరిపేశాడు. పెనుగులాటలో అతను పడినవన్నీ క్లియర్ చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుక్కున్నాడు, ఎక్కడా కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా అన్ని అరేంజ్ చేసుకున్నాడు. కానీ ఆ బ్లూటూత్ మర్చిపోయాడు అక్కడ ఈ టెన్షన్ లో అనేది. ఇప్పుడు మామూలు అప్పుడు వేరు, ఆ టైంలో బ్లూటూత్ అనేది నేను ఒకటి పెట్టుకొచ్చాను, అది నేను అక్కడ మర్చిపోయానని మా తర్వాత గుర్తొచ్చిందేమో, కానీ ఆ టైంలో అయితే గుర్తులేదు ఆ అబ్బాయికి. సో ఆడు వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతే పోలీసులు ఈ బ్లూటూత్ బేస్ గా బ్లూటూత్ ని పట్టుకుని సీసీటీవీకి చెక్ చేస్తే పర్టికులర్ క్యాండిడేట్ ఈడు ఆల్రెడీ ఒక పోలీస్ ఇన్ఫార్మర్. సో ఆల్రెడీ ఐడియా ఉంటది కదా పోలీస్ ఇన్ఫార్మర్ అంటే, లోకల్ పోలీస్ గారే వీడా సంజయ్ రాయరా ఇటు మనకి ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడు, వీడి దగ్గర బ్లూటూత్ ఉంది అంటే సరే పదండి ఆడు ఇల్లు కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అంటే ఇల్లు తెలుసుంటుంది కదా పోలీసులు. వెళ్ళారు. వెళ్ళి ఆయన పట్టుకుని 4 ఉతికితే ఒప్పుకున్నాడు. ఒప్పుకునే ముందు ఏంటంటే పెయిర్ అయింది. వీడి బ్లూటూత్ ఆల్రెడీ ఆ ఫోన్, వాడి ఫోన్ లో పెయిర్ అయి ఉంది. మన ఫోన్ లో బ్లూటూత్ పెయిర్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ లో మాట్లాడుతున్నా, ఆల్రెడీ నేను మాట్లాడి వీడియో తీస్తున్న ఫోన్ లో బ్లూటూత్ పెయిర్ అయి ఉంటుంది, అందువల్ల ఆడియో వస్తుంది మీకు. సో అట్లా కంప్లీట్ గా పెయిర్ అయిపోయి దానికి అనుసంధానం అయి ఉంది. అది ఇంకా వాడు కాదు కాదు నాకేం తెలియదు అంటే 2 పీకేరు, వాడు మొత్తానికి ఒప్పుకున్నాడు. ఆ రకంగా బ్లూటూత్ అనేది ఆయన పట్టించింది మొత్తానికి. పట్టిస్తే మళ్ళీ అంటాడు నేనే చేశాను, నన్ను ఉరి తీసుకుంటే తీసుకోండి అని చెప్పి ఒక తెక్క సమాధానం, పొగరు సమాధానం చెప్తున్నాడు. అంటే దీని వెనక ఎవరో ఉన్నారు, ఎవరో వీడిని తప్పిస్తానని మాట ఇచ్చారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి. సరే, వీడు ఎవరో లేరు, వీడు ఒక్కడే చేశాడని అనుకున్నా, వీడొక్కడు ఆల్రెడీ జైల్లో ఉండగా, రిమాండ్ లో ఉండగా, ఇక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ రోజు మిడ్ నైట్, మీకు 14 తారీఖు మిడ్ నైట్, 15 తారీఖు మిడ్ నైట్ వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడి కూడా ఎలా జరిగింది? ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద కంటే కూడా ఆ గదికి సంబంధించినటువంటి ఆధారాలు పోయేలాగా 12 తారీఖు అనుకుంటా, 13 తారీఖు ఇచ్చినట్టున్నారు సిబిఐకి. ఎప్పుడైనా కానీ సిబిఐకి ఇవ్వడానికి ఒక 2 రోజులు ముందు జరిగింది. 18 తర్వాత మేము సిబిఐకి ఇస్తామని మమతా బెనర్జీ గవర్నమెంట్ చెప్పింది. కాదని 4 రోజులు ముందే హైకోర్టు లేదు ఇవ్వాల్సిందే ఇప్పుడే అంది. ఎప్పుడైతే హైకోర్టు చెప్పిందో సిబిఐ రేపు పొద్దున వచ్చి తీసుకుంటుంది అనుకున్నారు. ఈ గ్యాప్ లో భారీ దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ తుడిచేసేటువంటి ప్రయత్నం, అక్కడ ఉన్న ఆధారాలు రేపొద్దున సిబిఐ పెద్దలు వచ్చి, సిబిఐ అఫీషియల్స్ వచ్చి అందులో ఏదైనా తెలుసుకోవడం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు తెలుసుకోకుండా చేయాలి ఇదంతా అనేటువంటి ఒక కుట్రలో వచ్చిన వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు 19 మంది పట్టుకున్నారు. 19 మంది కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గోండా నా కొడుకులు అని తెలిసింది చాలా క్లియర్ గా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఏదో తప్పించాలని అనుకుంటారు అనేది ఇంకొకసారి రూఢి అయింది, ఇంకోసారి కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే వీడు చెప్తోంది నిజమా అబద్ధమా, వీడిని ఇరికిద్దాం అనుకుంటున్నారా ఎవరో చేసి అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో ఇలాంటి వాడి కోసం ఏకంగా ఇంత మంది వచ్చి దాడి చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఏదో దాయడానికి, ఆల్రెడీ ఉన్నటువంటి ఆధారాలను చెల్లాచెదురు చేయడానికి, సిబిఐ పెద్దలు ఏమీ పట్టుకోకుండా ఉండడానికి వాళ్ళ దాడి చేశారనేది ఇంకొకసారి ఈ విషయంలో అనుమానం ఏదైతే ఉందో అది అక్కడ ద్రోవపడింది, బలపడింది. దాంతో సిబిఐ ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీని మీద దాదాపు 40 మంది ఆఫీసర్స్ ఈ అంశం మీద ఇంకా ఇంకా నిజానిజాలు బయటికి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్, మీ మీ యొక్క అభిప్రాయం ఏదైనా ఉంటే కింద కామెంట్ తెలియజేయండి.